హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా, రాఖీ పౌర్ణమి. ముందుగా అక్క చెల్లులకు, అన్న తమ్ములకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సృష్టిలో ఎన్ని బంధాలున్నా రక్తం పంచుకు పుట్టిన అన్న చెల్లెలు, అక్క తమ్ముల బంధం అపురూపమైన బంధం, అమూల్యమైన అనుబంధం. మీరేమంటారు, అవునా కాదా? ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, నేను మా అక్క మా తమ్ముడికి రాఖీ కట్టాం. మీరు కూడా చూడండి. ఈ రాఖీలు మా బావగారు కస్టమైజ్ చేయించారు. ఈ రాఖీలు ఇంత అందంగా కస్టమైజ్ చేసింది ఎవరంటే శ్రీ దివ్య గిఫ్ట్స్. వీళ్ళు రాఖీలు మాత్రమే కాదు, ఫోటోగ్రఫీ అండ్ ఫ్లెక్స్ కూడా చేస్తారు. వీళ్ళు రాఖీలే కాకుండా ఇంకా ఫోటో లవ్ పిల్లోస్, మ్యాజిక్ ఫోటో కప్స్, ఫోటో కీ చైన్స్, ఫోటో ఫ్రేమ్స్, లైటింగ్ ఫోటో ఫ్రేమ్స్, ఇంకా చాలా వెరైటీస్ చేస్తున్నారు. మీకు కూడా కావాలని మీరు చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టిన చూడండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా చేయించుకోండి. ఈ రాఖీల కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది. ఒక్కొక్క రాఖీ 100 రూపీస్ మాత్రమే. ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంది కదా. చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు టీషర్ట్ మీద ఫ్యామిలీ ఫొటోస్ కూడా వేస్తారు. వీళ్ళ దగ్గర ఏ గిఫ్ట్స్ కొన్నా చాలా తక్కువ రేటుకే ఇస్తున్నారు. సో మీరు కూడా తప్పకుండా తీసుకోండి. ఏ గిఫ్ట్స్ కావాలన్నా చాలా తక్కువ సమయంలోనే చేసిస్తున్నారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మా శ్రీరామ్ రెడ్డికి ఇదే ఫస్ట్ రాఖీ. వాళ్ళ అక్క రూపశ్రీ కావ్య కడుతుంది. మీరు కూడా చూడండి, వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అలాగే మా తోటికోడలు గారు ఇద్దరు పిల్లలు రాఖీ కట్టడానికి వద్దామని చెప్పి అనుకున్నారు మా శ్రీరామ్ రెడ్డికి, కానీ రావడానికి కుదరలేదు. అందుకు వాళ్ళ తమ్ముడు కోసం రాఖీ అలాగే ఈ గిఫ్ట్ కూడా పంపించారు. ఈ కోతి చాలా బాగుంది కదా. మా శ్రీరామ్ రెడ్డికి వాళ్ళ ముగ్గురు అక్కలో కట్టిన రాఖీ చాలా బాగా నచ్చింది. మా అక్కల అమ్మాయి మా శ్రీరామ్ రెడ్డి కోసం చాక్లెట్ కూడా కస్టమైజ్ చేయించింది. చాక్లెట్ కూడా చాలా బాగుంది. మా తమ్ముడికి రాఖీ కట్టిన తర్వాత మా షణ్ముఖ అన్నయ్య కూడా రాఖీ కట్టేసాను. మా శ్రీగారు వాళ్ళ చెల్లితోని అలాగే వాళ్ళ అక్కతోని రాఖీ కూడా కట్టించుకున్నారు. మా అత్తయ్య గారు కూడా వాళ్ళిద్దరు తమ్ముళ్ళకి రాఖీ కట్టేశారు. వాళ్ళ అన్నయ్యకి అయితే పోస్ట్లో పంపించారు. మా అందరికీ రాఖీ పండుగ చాలా బాగా జరిగింది. అంతే, చూసారు కదా, మా ఇంట్లో రాఖీ పండుగ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. మీ ఇంట్లో కూడా ఇలాగే జరిగిందా? ఇది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.